ఎంత చల్లగుండా నీళ్ళు పడుతుంది ఆడ 100 రోజుల పనికాలు నీళ్ళు తాగుదామంటే పగ్గ వేడని ఇంటికైనాక చల్లటి నీళ్ళు తాగాలి. తమ్ముడు కొంచెం అన్నం తింటులే. తింటా నేను కళ్ళు పాడైతాయిరా. నువ్వు కొరియకే నువ్వు బీపీ లెక్క చెప్తున్నా. ఏమో పోరా, నువ్వు ఇష్టం ఉన్నప్పుడే తిను. ఇంత ఊరికే తలకాయ నొప్పి నాకు. అన్నం తినమంటే తింటా ఏవట్టి. ఏంద్రా తమ్ముడు తిండి తినమంటే ఇప్పుడు అప్పుడు అంటావు. ఉన్నాయి పక్కపానం. మంచిది లేపాయి మా తమ్ముడికి తలకాయ అవుతుంది కనబడతలేదా నీకు? పని మీద ఉన్నళ్ళకే పని చెప్తావు. గానే ఉన్నాయి కాయరాపో. అక్క నాకు కూడా దుబాయ్ తండ్రి ఇగో ఏంటి మా తమ్ముడికి తూపు అవుతుందట. థమ్స్అప్ తీసుకురా బాబాయ్. నీళ్ళు తాగినాక అయ్యో మాదావుదురా. చెప్పక పని చెప్తే చెయ్యనే చెయ్యవు. పో తీసుకురా పో. వచ్చినాక మాదావుదు కానీ. సరే తెస్తాను. అగో ఏం చూస్తాను? మా తమ్ముని చింటి కలిగేటట్టు తినే తాగి కనబడితే ఆగనే ఆగడు. అట్టే చూస్తాడు. పోడు ఆగు. మా తమ్ముడు తినలే ఇంకా. సరే మరి నెయ్యిపో తింటాడు. వాడు కొంచెం ఆయన తింటాడట. ఇప్పుడే తిన్నాడట. మరి నాకు ఆకలి అవుతుంది, నేను తింటా. నువ్వు తిన్నాక ఇంకెక్కడ ఉంటదాడ? అడుగు పొడుగు తప్ప. నువ్వు ఈయనే ఉండు, కొద్దిగా తింటా. నువ్వు తినుడాతో ఏమద్దు. వాడు తిన్నాక తిను. అట్లనే ఉంటాయి. బట్టలన్నా నిండుతా పోయి. అబ్బో ఎండ ఇట్లా కొడుతుంది కదా. ఈ ఎండలో బట్టలు పెడితే ఎండ నన్ను వెండిటట్టు ఉన్నది. ఏమైంది? తిన్నా అన్నం. ఏమైనా తిండి మీద ఆలోచన గానీ పని మీద ఉండదా? పోయి బట్టలు వెండి పోనాడు. ఇదివరదాకానే ఎండల పనికి వచ్చిన కదా, ఏం తినకపోయేసరికి పానం అంతా కావాలైతుంది. నువ్వు పోయి పిండి పోరాదు. పంది తిన్నట్టు తింటావు. పని చెప్తే మాత్రం కావాలైతుంది అంటాను. ఇప్పటిదాకా ఏమంత పనిగా చేసి వచ్చినావు? పోనాడు చెప్పడా. అక్క ఆకలి అవుతుంది. గప్పుడు అడిగితే ఇప్పుడు నీకు ఆకలి అయ్యేది. ఈ ఆకలి తింటే ఆరోగ్యం ఏం కావాలరా? ఇగో ఇట్లా ఒకసారి. మా తమ్మునికి ఆకలి అవుతుందట. పోయి అన్నం వేసుకురా పో. వేసుకురా పో అంటే తిరుపతి కావచ్చు. సరే వేసుకొస్తా. నీళ్ళు ఎవరు ఎత్తారు? లేదెక్కడ? ధనదాన్ని బట్టలు పెట్టి రాపో. వాడు తినంగా మిగిలింది ఉంటే ఏమైనా తింటావు గాని. పో జల్ది. అక్క బాగా ఈనాడు బాగా బద్ధకం అవుతుంది. ఈనాడు మీందిరా బోధన నుంచి కంతే. నాకు గండం దొరికిండు ఆయన. నువ్వేం బాధపడకక్క, నేను మంచిగా చూసుకుంటా కదా. ఇక ఏం చేస్తా? కర్మానికి దొరికిండు. భరించకపోతే ఏం చేయాలరా? చెప్పురా.
దావత్ చేసుకున్నాం మనిషికే ఉందా సరేరా ఎవరురా ఫోన్లా ఏ సంపత్ గారు రా ఇప్పటికిప్పుడు సడన్ గా దావత్ అంటే ఎట్లరా అరే ఇట్లా సడన్ గా దావత్ చేసుకుంటేనే దావత్ల కిక్ మీకు కిక్కే ఉంటది మా దగ్గర పైసలు ఉండద్దా ఇప్పుడు నీ దగ్గర పైసలు లేవు అంతే కదా నేను ఇస్తే తీయరాదా నీ పైసలు నీ దగ్గర పైసలు బాగానే ఉంటారు నా దగ్గర ఉండయి నాకేదైనా నక్కర పెడితే మా బావాని కమ్ముడే నీ బావను పైసలు ఇట్లా అడగంగానే అట్లా ఇస్తాడరా ఇయ్యకుండా బతుకుతాడారా ఏమో గాని నీకు ఇచ్చే పైసలు అయితే నేను జల్దీ తీర్పుతారా ఏక చిల్లర పైసలు ఎవరు అడిగినరా అప్పుడే కొండు ఇగో నేను పోయి పైసలు అడగత్తా మా బావని సరే రైట్ రాపో ఈ ఎండలు వచ్చినందుకు ఇక్కడికి నాకు 1000 రూపాయలు కావాలి వెయ్యా కనిపేసలు నారెక్కడి తమాషాలు చేయక బావ నువ్వు ఉన్నాక ఇవ్వాలేంది అరే ఎప్పుడు చూసినా పని చేస్తానంటావు ఇంకా పైసలు ఉండయా బావా నేను ఏడ పని చేసినా ఆ పైసలు తీసుకుపోయి మీ అక్క కదా ఇచ్చేది నేను మా అక్కని తర్వాత అడుగుతా కానీ ఇప్పుడైతే నువ్వు ఇయ్యి నా దగ్గర లేవు ఉన్నాక ఇవ్వాలేంది నీ దండం మీద నీ కాలు మొక్తా బావా బాగా ఓడి చేస్తాను పైసలు అడిగితే చిన్న చూపు చూస్తాను ఏంది అరే రామా చిన్న చూపు లేదు మన్ను లేదు నా దగ్గర ఉన్నాక ఇవ్వాలేంది ఇగో బావా నువ్వు ఇప్పుడు కానీ గీయలే అనుకో మా అక్కతో చెప్తా అక్క నువ్వు లేనప్పుడు బావ నన్ను ఎట్ట పడతా తిడుతున్నాని నీ ఇష్టం ఇక అద్దు మీ అక్కతో చెప్పకు అది మళ్ళీ బాధపడుతుంది సరే ఇస్తుంది మరి ఇవే ముందుగా ఇస్తేం బావు సరే నేను పోతాను మా తమ్ముడు ఎటు పోయిండు గింతసేపు ఇంకా అత్తలేడు పోరడు అత్తండుగా మా తమ్ముడు ఇంకా రాలే పో గడ్డడి పోయి చూసినా పో ఫోన్ చెప్పినా సరే నీకు పెయ్యాం కది పో సరే పోయేస్తుంది ఏమైందిరా తమ్ముడు గట్లున్నావేంది ఏం లేదక్క మా దోస్తు వల్ల మేము దాక్కుంటున్నాం వాడికి బాగా వచ్చిండు బావా తాగుదా మాతో అంటే నేను వచ్చింది గందు కాదు పొట్టు పొట్టు కొట్టిండు ఎరికేనా ఏంది నువ్వు మా తమ్ముని కొట్టినావా కొట్టినా నీకు ఎంత ధైర్యం మా తమ్ముని కొడతావా నువ్వు అయ్యవ్వలేని కోరడని ఎంతమంది చూసిన ఇవ్వలేరని మా తమ్ముని తీసుకొచ్చుకొని సాగుకుంటున్నా నేను నీకెంత ధైర్యం మా తమ్ముని కొట్టడానికి నీకు చూడటానికి నలి కుట్టాలు లేకుంటావు కానీ కడుపు నిండా విషయమే నీకు ఛీ నువ్వు గిసొట్టాడు అనుకోలే నేను ఏమన్నా చేసి వాడిని కొడుతున్నావు నువ్వు ఏ పూరి అక్క బావని ఏమానికి పోనీ అని ఊకుంటే ఊకునే మనిషి కావాలండి అక్క బావని ఎందుకు కొడుతున్నావు నా తమ్ముని కొట్టిన సంగతి నీకు తెలియదా మీ తమ్ముడిని ఎందుకు కొట్టిండో నీకు తెలుసా అరే రమేష్ దావత్ అంటే దావత్ అందరి హల్చల్ హల్చల్ సూపర్ అరే నింద బాగా కొడుతుంది కొంచెం కూడా ఊపిరి పోవాలి నాతో రైతలేదు బా వా ఏందిరా ఇంత ఆయన నేను ఎక్కువ తాగలే నువ్వే తక్కువ తాగినావు బాగా అయినా అని మీ అక్క ఏమన్నా అంటది కావచ్చురా ఏ గదేమంటదిరా అదేమన్నది నేను కూర్చోమంట కూర్చోవాలి నిల్చోమంట నిల్చోవాలి ఎప్పుడు తమ్ముడు తమ్ముడు అని ఎంబడి తిరుగుతుంది కుక్క లెక్క సేమ్ టు సేమ్ ఏందిరా మీ అక్కని గట్లా అంటున్నావు అక్కలేదు తొక్కలేదు అరే వాళ్ళకు 2 ఎకరాల భూమి ఉంది వాళ్ళకెళ్ళి ఎకరం నాపించుకుంటా అవసరం పడతా తర్వాత లేనడా పోయి నాకు సంబంధం వెళ్ళే మీ బావ ఏమని రారా ఏ బావలేదు బంకలేదు అక్కలేదు తొక్కలేదు
ఏమన్నావురా? అరే ఏమన్నావురా? నిన్ను గంత మంచిగా చూసుకునే మీ అక్కను గట్లంటారా? అవసరమైతే నా భూమి మొత్తం రాసిస్తాను నీకు, కానీ మీ అక్కని బాధ పెట్టామనుకో మంచి కూడా చెప్తానా, నరుకుతా బిడ్డ. ఏమనుకుంటానో అగో అది జరిగింది. ఇన్ని రోజులు వీడు మంచోడని చెప్పి వీనితో సోపతి పట్టిన గిసోంటోడు అనుకోలే. అరే తమ్ముడు, నువ్వే నాన్న ఇట్లా మాట్లాడింది. కన్న తల్లి కంటే ఎక్కువ కడుపులో పెట్టి చూసుకున్నా కదరా, నేను మంచి చూసుకోవడం వేరా నేను చేసిన తప్పు. అక్క నా తప్పైందే. ఏ ముఖం పెట్టుకొని తప్పైంది అంటున్నారా? నువ్వు అట్లానా కానీ ఇంట్లో రానిస్తా అనుకుంటున్నావారా? నన్ను క్షమించయ్యా, నేనేం తక్కువ దాన్ని కాదు. నిన్ను చాలా కోసపుచ్చుకున్నా. ఆ పాపమోని చూసినంతలా ఈ సమయత్తన్నా నేను చూసుకోలే. నువ్వంటే నాకు పానమే, నువ్వు ఎట్లా చూసుకున్నా నాకు మంచిగా అనిపిస్తుంది. అర్థం వీడు అస్సలు మంచోడు కాదు. ఏదో ఒక రోజు విషం పెట్టి చంపెత్తాడు మన ఇద్దరిని. నువ్వు పోరా. పొమ్మని ఏడుకోదలే, మన తప్ప ఇంకెవరున్నారా నాకు? ఏడు కన్నా నీ పో. అద్దు, నువ్వు పెట్టుకోకు, ఈయనే ఉండు, మంచిగుండు. నాకున్న పొలంలో నీకు కొంత ఇద్దామని ఎప్పుడూ అనుకున్నా, కానీ మీ అక్కని అట్లా అన్న వరకు నాకు కోపం వచ్చి కొట్టినా. అంతేగాని వేరే కోపం నాకేం లేదు. అద్దలే సరే చూడదాం.